రే మనవల్లో ఎండాకాలం వచ్చేసింది, మేడ మీద పడుకోలేదా? నీకు పోయే కాలం వచ్చేసిందే, ఇంకా సావలేదా? తాత ఎండాకాలం ఆరు బయట ఎందుకు పనుకుంటారు? 6 తర్వాత లోపల పడుకోలేరు కాబట్టి. నువ్వు రారా సినోడా, మేడ మీద పడుకుందాం, మంచి మంచి కథలు చెప్తా. మోటు పత్తులు కథలు చెప్తావా? ఏంటా మూట్లు పొట్లాలా? మోట్లు పట్లాలు కాదు, మోటు పత్తులు. ఆ కథలని మనకి తెలియదు, మనకు తెలిసినంత ఒకే కథే. ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి చేపలు తెచ్చినారు, అక్కడి పప్పులో కాలేను, ఏటకు పోయి తప్పిపోయినారు. తప్పిపోయినారా? మళ్ళీ ఏం జరిగింది? మేడ మీదకి వస్తే చెప్తా. ఇది వస్తున్నా, మా తాత మంచిగా చెప్పిపోతాడు. నువ్వురా పెద్దోడా. నేను రానుబోరా మూసిలోడా. నేను ఇక్కడ ఏసీలో ఉండి ఎంజాయ్ చేస్తా. ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి తప్పినారని చెప్పినావు, ఆ తర్వాత ఏమైంది తాత? అది నీకు తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి.